ఇంప్లిమెంట్ చేయాలని అందులోన ఇంకోటి లోకల్ గవర్నమెంట్ కూడా ఇది యాజ్ పర్ ద లోకల్ గవర్నమెంట్ కావాలని ఎవరి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా ప్రకారమే వాటా వచ్చాలని ఎంఆర్పిఎస్ డిమాండ్. అది 30 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తుంది. అలాంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆగస్టు 1 నాడు తీర్పు ఇవ్వడం జరిగింది. 2007 ఉషామేర కమిషన్ రిపోర్ట్ కూడా సర్వే రిపోర్ట్ చేసి వాస్తవంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ చేయాల్సిందని ఉషామేర కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంటలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా అదే కోరుకుంటున్నాము. తెలంగాణలో వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఉద్యోగ అవకాశాలు ఆలోచన చేసి ఉద్యోగ అవకాశాలు అప్పుడు అది స్టాటిస్టిక్స్ వల్ల బయటపడింది. అదే సందర్భంలో ఇప్పుడు కొంత మాదిగా లబ్ధి జరిగింది సార్. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా మాదిగ వాళ్ళు జస్టిస్ శ్రీ షమీం అఖ్తర్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఎక్స్ సభ్య కమిషన్ గారికి సార్ 15% ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ జనాభా దామాష ప్రకారం వర్గీకరించాలని చెప్పేసి మాదిగ జాగృతి సంఘం తరపు నుంచి మేము ప్రతిపాదన చేయడం జరుగుతాం సార్. ఆయా రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించుకోమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 15% ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం ఎంజేఎస్ తమరి కమిషన్కు విజ్ఞప్తి చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10% రిజర్వేషన్లు కేటాయించాలి. 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలి. 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్ కేటాయించాలని మాదిగ జాగృతి సంఘం ఎంజేఎస్ తమరికి సూచిస్తోంది. తద్వారా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ ఫలాలను తగు రీతిలో అనుభవించిన కులాలకు మరి జనాభా ప్రాతిపదికన పైన సూచించిన విధంగా వర్గీకరించి రిజర్వేషన్ కేటాయించడం ద్వారా భారత రాజ్యాంగ మూల సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్టు అవుతుందని చెప్పేసి తమరికి విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మీకు మరీ ఏదైతే ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందో దాన్ని ఆ తీర్పు ప్రకారము అందరికీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం సార్. సంగారెడ్డి మల్కాపూర్ సార్. అయితే ఇవాళ ఏకసభ్య కమిషన్ సంఘటన సందర్భంగా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్లు చాలా సంవత్సరాలుగా 70 సంవత్సరాల నుంచి మానవులు 80%, మానవులు 20%, మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఇంకా చదువుకుంటున్న చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏబీసీల వరకు ఏది ఉందో అది ఖచ్చితంగా చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఫాలో అయి ఖచ్చితంగా చేసి న్యాయం చేస్తారని చెప్పేసి సెలవుకుంటాను. లేదు సమాన ఫలాలు కావాలని ఎక్కువ టైం తీసుకోవాలండి. నేను ఈడీ ఎస్ కార్పొరేషన్ చేసిన, బీసీ కార్పొరేషన్ ఈడీ చేసిన, డిప్యూటీ రిజిస్ట్రార్ ఐట్ ఆఫీసర్ చేసిన, జిల్లా ఐట్ ఆఫీసర్ చేసిన, బీడీ డిఆర్డీ చేసిన, ఎండిఓ చేసిన. ఇవన్నీ నేను జిల్లా మొత్తం 8 సంవత్సరాలు మొత్తం జిల్లా ఆఫీసర్లు చేసిన, అన్ని డిపార్ట్మెంట్లు తిరిగిన. నేను అనుభవం చెప్తున్నా, మాదిగోలు ఎంత కష్టపడుతున్నారో హ్యావ్ సీన్ మై నెక్డ్ ఐస్. వాళ్ళకున్న పరిస్థితులని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాకు 2 కొడుకులు, వాళ్ళు ఎంబీఏ చేశారు, డిగ్రీ చేశారు, ఇంగ్లీష్ మీడియం, 2 కూడా ఇప్పుడు ఉద్యోగం లేదు రిజర్వేషన్. అదే నా ముందుల పిల్లలు మా వాళ్ళు అండి, నా ముందుల పిల్లలు ఆడపిల్లలు 3 చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం, 3 ఆడపిల్లలు ఉద్యోగంలో ఉన్నారు. అలా మాది కూడా 17 మంది మా దగ్గర, మా నారాయణగఢ మా గ్రామంలో 17 మంది డిగ్రీలు ఉన్నాయి,
ఒక్కని కూడా ఉద్యోగం లేదు. చదువుకున్నాం, చదువులేని కాదు, భూములు లేవు మాకు. ఇప్పుడు నాకే మా నాయనలు జీతాలు ఉండి 2 ఎకరాల భూమి సంపాదిస్తే మేము ఇద్దరు, మా నాయనలు 2 అన్నదమ్ములు అయితే మాకు ఒక్కొక్క ఎకర వచ్చింది. ఆ 1 ఎకరలో అయింది నాకు ఇద్దరు, మాకు ఇద్దరు 1/2 ఎకర వచ్చింది. నేను మార్చుకుంటే 1/2 ఎకరలో మా ఇద్దరు కూడా వచ్చింది. మాకేమో సార్ ఇక్కడ భూమి లేదు, అక్కడ ఉద్యోగం లేదు, ఆస్తి లేదు. ఇప్పుడు సొంత ఇల్లు కూడా ఇప్పటికి నాకు సొంత ఇల్లు లేదు. నేను లోన్ పెట్టుకుంటే ఆయన చేస్తాను రిటైర్డ్ ఎంప్లాయ్ సార్ గ్యాస్ అంత రాదు అంటున్నాడు ఆయన. నేననేదంటే వర్గీకరణ చేస్తే తప్పకుండా మాదిగోలకు న్యాయం అవుతుందని, దీనికి కూడా ఒక కమిషన్ ఉంటుంది సార్. ఇప్పుడు మేము 5 మంది 6 మంది కమిషన్ కూడా ఇవ్వండి, కరెక్ట్గా కాదని మేము కూడా పరిశీలన చేస్తాం. హౌ ఫార్ ఇట్ కరెక్ట్ అని కూడా మాకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. కాబట్టి దయచేసి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఇప్పుడు మీరు జడ్జిలను కూడా మేము మా దృష్టిలో అక్కడ జడ్జిలు ఇక్కడ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయడంలో కూడా మీరు రాసేది కూడా అట్లా ఎంత వరకు మాకు కూడా తెలుస్తుంది కదా. అందుకని మాదిగోలు తప్పకుండా వాళ్ళకి కావాలి, వాళ్ళు కోరుతా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు చెప్పారు అని చెప్పి మీరు కూడా ఆ విన్నపాన్ని రాసి పంపాలని ఓకే చేస్తున్నారు. థ్యాంక్ యూ. గత 100 సంవత్సరాల నుంచి దానికి మాకు ఆధారాలు ఏం లేదు. మొత్తం మాట్లాడలేదు మాకు ప్రభుత్వ పరంగా గుర్తింపు కూడా రావడం చాలా కష్టం ఉంది. మా మాదిగా కులాలకు న్యాయం జరుగుతుంది. ఒక కులము పొందుతుంది కాబట్టి అన్ని కులాలకు జరగాలని కోరుతున్నాం సార్. వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా బయట ఎక్కడైనా కూడా తొందర చేస్తారు సార్. సార్ నమస్తే. నిదానంగానే ఉంది. రిజర్వేషన్ అనేది రిజర్వేషన్లో ఉపకులాలు ఉంటాయి కాబట్టి ఉపకులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి. వర్గీకరణ జరగకపోతే మాదిగా ఉపకులాలకు అన్యాయం అయిపోతున్నది. ఈ విషయము అందరూ గుర్తించాలి. మీరు గుర్తించి ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి మనం